ఏపీలోని కోర్టులకు బాంబు బెదిరింపులు వస్తూ ఉన్నాయి. అనంతపురం, విశాఖపట్నం, చిత్తూరు, ఏలూరు జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపు వచ్చింది. డీఎస్పీ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏలూరు కోర్టులో తనిఖీలు జరుపుతున్నారు. పోలీసులకు ఈమెయిల్స్ ద్వారా హెచ్చరికలు చేస్తున్నారు. రంగంలోకి స్పెషల్ బ్రాంచ్ స్క్వాడ్స్ అయితే రంగంలోకి దిగాయి. కోర్టుల్లో తనిఖీలు కొనసాగుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వ్యాప్తంగా కోర్టులన్నీ కూడా ఈ రోజు పోలీసుల తనిఖీల పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అనంతపురం నగరంలో ఉన్నటువంటి మున్సిపల్ కోర్టులో ఇక్కడ చూస్తున్నాము. పోలీసులందరూ కూడా పోలీస్ జాగ్రత్తలతో సహా బాంబ్ స్క్వాడ్ ఇవన్నీ కూడా వచ్చి ఇక్కడ తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే హైకోర్టు నుంచి ఒక మెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో బాంబులు ఈ దేశంలో కోర్టులో బాంబు ఉంచామో అది ఏ కోర్టులో పేలుతుందో తెలియదు అనేటువంటి విధంగా వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ మెసేజ్ రావడంతో ఒక్కసారిగా జిల్లా కోర్టు న్యాయమూర్తులు అదేవిధంగా న్యాయవాదులు వీళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యారు. వచ్చినటువంటి సమాచారం మేరకు ఇప్పటికే ఉన్నటువంటి కేసులను వాయిదా వేసినటువంటి పరిస్థితి. వాయిదా వేసి అందరినీ కూడా కోర్టు ఖాళీ చేయించారు. చూస్తున్న మనం ప్రస్తుతం విజువల్స్ లో చూడొచ్చు. జాగిలాల డాగ్ స్క్వాడ్స్ అదేవిధంగానే బాంబ్ స్క్వాడ్స్ ఇవన్నీ కూడా తనిఖీలు చేపట్టాయి. పోలీస్ అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. క్షుణ్ణంగా అణువణువు తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే దేశంలో ఎక్కడో కోర్టులో బాంబు పెట్టారు కాబట్టి ఆ బాంబు పేలేటువంటి అవకాశం ఉంది అనేటువంటి నేపథ్యంలో ఎప్పుడు ఎక్కడ బాంబు పేలుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి సూచనల మేరకు సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి సూచనల మేరకు ఈ ప్రాంతాన్ని అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ క్రమంలోనే అనంతపురం నగరంలో ఉన్నటువంటి మున్సిపల్ కోర్టు అదేవిధంగానే జిల్లా కోర్టులో కూడా పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్నారు. పోలీసు జాగిలాలతో తనిఖీలు చేస్తున్నారు. బాంబ్ స్క్వాడ్ ప్రత్యేక బాంబ్ స్క్వాడ్ దళాలు కూడా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. ఇప్పటికే మొత్తం ఏదైనా కేసులు ఉంటే ఆ కేసులన్నింటినీ కూడా వాయిదా వేసి మొత్తం అందరూ బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. న్యాయమూర్తులతో పాటు అదేవిధంగానే న్యాయవాదులు అదేవిధంగా వీళ్ళందరూ కూడా వెళ్ళారు. అంతేకాకుండా కోర్టు ఆవరణాన్ని మొత్తం ఖాళీ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూసినాం. కోర్టు ఆవరణలో మున్సిపల్ కోర్టు అదేవిధంగానే జిల్లా కోర్టులో కూడా పూర్తి స్థాయిలో అణువణువున ఇక్కడ తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం చూస్తున్నాం ఇక్కడ కొంత చెదారం ఉన్నటువంటి దిబ్బను కూడా ఎంత క్షుణ్ణంగా బాంబు స్క్వాడ్తో తనిఖీ చేస్తున్నారు అనేటువంటిది మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. పోలీసు వర్గాలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అదేవిధంగానే పోలీసు జాగిలాలనే అన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో వీళ్ళందరూ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకోకుండా అన్నింటినీ కూడా వారు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మనము చూడవచ్చు. ఏదేమైనప్పటికీ ఇప్పటికే కక్షిదారులందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి వివిధ కేసుల నిమిత్తం ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో వాటన్నింటినీ కేసులన్నింటినీ కూడా వాయిదా వేసినటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. న్యాయవాదులు కూడా పోలీసులు తనిఖీ చేస్తున్నటువంటి ఈ ప్రాంతానికి వచ్చారు. సో ఇది మొత్తం పని ఇప్పటికే కొంతమంది న్యాయవాదులు కూడా చెప్పారు. ఎందుకంటే సుప్రీంకోర్టులో నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ నేపథ్యంలో అంటే పర్టికులర్ గా అనంతపురం కోర్టులో అనేటువంటిది కాదు, అనంతపురం కోర్టులో కాకపోయినప్పటికీ దేశవ్యాప్తంగా ఇలాంటి కేసులు పెట్టారు, ఇలాంటి ఇది పెట్టారు కాబట్టి ఎక్కడ జరిగింది ఎక్కడ ఏమనేది పర్టికులర్గా లేదు కాబట్టి దేశవ్యాప్తంగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు కూడా చూస్తున్నాం. ప్రస్తుతం అదనపు జూనియర్ సివిల్ జడ్జి మరియు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వారి ప్రాంగణంలో కూడా ఉన్నాము. చూస్తున్నాం మొత్తం డాగ్ స్క్వాడ్ ఇవన్నీ వచ్చాయి. పోలీసు అధికారులతో కూడా మాట్లాడేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పోలీసు అధికారులు కూడా వచ్చారు. జాగిలాలతో ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనము చూడవచ్చు. ప్రస్తుతం సిఎస్ శ్రీకాంత్ అధికారులంతా కూడా ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎందుకు సార్ ఇక్కడ తనిఖీలు చేస్తున్నారు? ఒక 12:30 ఆ సమయంలో ఒక అనానమస్ మెసేజ్ రావడం జరిగింది జిల్లా కోర్టుకి. ఇక్కడ డిఎక్స్ ఈడీలు బాంబు మెటీరియల్ పెట్టినారని చెప్పి సమాచారం. ఆ మెయిల్ మేరకు మా జిల్లా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఇమీడియట్గా అప్రమత్తమై మా బీడీ టీము మరియు డాగ్ స్క్వాడ్లో కూడా 3 టీములుగా ఏర్పాటు చేసి మొత్తము కోర్టు ఆవరణనంతా తనిఖీ చేస్తున్నాము. విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నాము. ఎక్కడైనా ఏదైనా అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకుంటున్నాం. అదేవిధంగా కోర్టులో ఉండే సిబ్బందిని మరియు ప్రజల్ని కూడా అప్రమత్తం చేసి బయటికి పంపించడం జరిగింది. ఇంకా తనిఖీలు ఇంకా జరుగుతూనే ఉంటాయి. సార్ ఏదైనా ఫైండ్ అవుట్ అయింది? ఇప్పటికే జాగిలాలు ఉన్నాయి, మొత్తం టీంలు అన్ని ఇక్కడ దిగాయి. ఏదైనా ఫైండ్ అవుట్ చేశారు? ఏదైనా కనిపించిందా సార్? ప్రస్తుతానికైతే ఎటువంటి ఇది లేదు. అన్ని మొత్తం దాదాపుగా చెక్ చేసినాము.
ఎక్కడ కూడా ఎటువంటి ఇది లేదు. ఇంకా తనిఖీలు ఇంకా కొనసాగుతాయి. ఇది మొత్తం పైన కూడా తనిఖీలన్నీ కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి నెలకొంది. కోర్టులో ఈ రోజు జిల్లా కోర్టు కూడా ఒక మెసేజ్ రావడం వల్లనే మొత్తం అధికారులు, పోలీస్ అధికారులు, జిల్లా ఎస్పీ కూడా అందరూ కూడా అప్రమత్తమయ్యారు. కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. డాగ్ స్క్వాడ్ అదేవిధంగానే బాంబు స్క్వాడ్ ఈ సిబ్బంది అంతా కూడా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి క్షుణ్ణంగా పరిశీలించాము. వచ్చినటువంటి మెసేజ్ ఆధారంగా మాత్రమే ఇక్కడ తనిఖీలు చేశారు. ఏదో ఆర్డీఎక్స్ పెట్టినట్టు కోర్టులో అది ఎక్కడ పేలుతుందో అనేటువంటి విధంగా వచ్చినటువంటి మెసేజ్ వల్లే ఏదైనా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి నేపథ్యంలోనే కోర్టు ఆవరణాన్ని అదేవిధంగా న్యాయవాదులు, న్యాయమూర్తులను అక్కడిని అందరినీ కూడా ఇక్కడ నుంచి బయటకు వెళ్లేటువంటి విధంగా కోరి ఇక్కడంతా క్షుణ్ణంగా తనిఖీలు చేశామనేటువంటి విధంగా కూడా అనంతపురం 2 టౌన్ సిఐ శ్రీకాంత్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రసూల్ ఇట్స్ టీవీ అనంతపురం జిల్లా. రైట్, ఇక అనంతపురం, విశాఖపట్నం, చిత్తూరు, ఏలూరు జిల్లా కోర్టులకైతే బాంబు బెదిరింపులు అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అధికారులు అయితే క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు. డాగ్ స్క్వాడ్తో కూడా ముమ్మరంగా గాలిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, ఇప్పటి వరకు ఏమైనా ఫైండ్ అవుట్ అయిందా? దీనికి సంబంధించి ఆకతాయిలు పంపినటువంటి బెదిరింపు ఈమెయిల్స్ కింద చూస్తూ ఉన్నారా? అధికారులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇదైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కోర్టులుగా ఉన్నటువంటి విశాఖపట్నం, చిత్తూరు, ఏలూరు, అనంతపురం లాంటి జిల్లా కోర్టుల్లోకి సంబంధించినంత వరకు బాంబు పెట్టామంటూ కూడా పోలీస్ శాఖకి మెయిల్ పంపించడంతో ఒక్కసారిగా పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఏదైతే ఉన్నటువంటి విశాఖలో ఉన్నటువంటి కోర్టుకు సంబంధించినంత వరకు కోర్టుకి ప్రధానంగా అన్ని ద్వారాల దగ్గరికి చేరుకోవడం అంటూ జరిగింది. డాగ్ స్క్వాడ్ తో పాటుగా బాంబ్ స్క్వాడ్ 4 టీములను రంగంలోకి దించినటువంటి పరిస్థితి. మొత్తం కోర్టులో ఉన్నటువంటి సిబ్బందితో పాటుగా వచ్చేటటువంటి కేసుల్లో ఉన్నటువంటి ఎవరైతే ముద్దాయిలు, అదేవిధంగా బయట ఉన్నటువంటి ప్రజలు, న్యాయమూర్తులను అందరినీ కూడా బయటికి పంపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. విశాఖ జిల్లా కోర్టుకు సంబంధించినంత వరకు పూర్తిగా అణువణువు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా బాంబు బెదిరింపుకు సంబంధించినంత వరకు మెయిల్ రావడం, ఎప్పుడు పేలుతుందో కూడా తెలియదంటూ కూడా చెప్పడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి చూడొచ్చు. మొత్తం ఆ లోపల ఉన్నటువంటి ఏదైతే కోర్టు ప్రాంగణంలో ఉన్నటువంటి అందరినీ కూడా పూర్తిగా బయటికి పంపించినటువంటి పరిస్థితి. ఏదైతే కోర్టు ప్రాంగణంలోకి వచ్చేటటువంటి వ్యక్తులు కానీ, కోర్టుకు వచ్చినటువంటి న్యాయవాదులు కానీ తీసుకొచ్చిన బ్యాగులను కూడా కోర్టులోనే వదిలేసి బయటికి వెళ్లాలంటూ కూడా పోలీస్ శాఖ పూర్తిగా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. పూర్తిగా జాగిలాలతో పాటుగా ఏదైతే డాగ్ స్క్వాడ్, అదేవిధంగా బాంబు స్క్వాడ్ ను కూడా రంగంలోకి దించి అణువణువు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి విశాఖ జిల్లా కోర్టులో కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. న్యాయమూర్తులకు సంబంధించినంత వరకు ఏదైతే ప్రధానంగా బెంచ్లకు సంబంధించి విచారణ జరగాల్సినటువంటి కేసులు, పెండింగ్ లో ఉన్నటువంటి కేసులన్నీ కూడా వాయిదా వేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరొక వైపు పోలీస్ శాఖ కూడా పూర్తిగా అప్రమత్తమైనటువంటి పరిస్థితి. ఒక మెయిల్ ఆకతాయి మెయిల్ అదంతా పక్కన పెడితే ఏదైతే బాంబు బెదిరింపు రావడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే కోర్టు ప్రాంగణాన్ని మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఉన్నటువంటి వెహికల్స్ ని కానీ, వచ్చేటటువంటి బయట నుంచి వచ్చేటటువంటి ఎవరైతే వ్యక్తులు కానీ, అదేవిధంగా కోర్టు ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అణువణువు వాళ్ళ దగ్గర ఉండేటటువంటి బ్యాగేజ్ కానీ, వాళ్ళ దగ్గర తెచ్చుకున్న లగేజ్ కానీ, క్యారేజ్ బాక్సులు కానీ అన్నింటినీ ఎక్కడక్కడ వదిలేసి బయటికి పంపించినటువంటి పరిస్థితి. అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇప్పటికైతే విశాఖ కోర్టుకు సంబంధించినంత వరకు ఎక్కడ ఎటువంటి ఆనవాలు దొరకలేనప్పటికీ కూడాను పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే భరత్, అనంతపురం, విశాఖపట్నం, చిత్తూరు, ఏలూరు ఎందుకు ఈ 4 జిల్లాలకే పర్టికులర్గా ఈ బెదిరింపు మెయిల్ వచ్చిందనేటువంటి కోణానికి సంబంధించి అధికారులను ఏమైనా మాట్లాడుతూ ఉన్నారా? అంటే పర్టికులర్గా ఈ 4 జిల్లాలే ఎందుకు అనేటువంటి పరిస్థితికి సంబంధించి. ఎందుకంటే ప్రధానంగా బాంబుకు సంబంధించినంత వరకు మెయిల్ రావడం, మెయిల్ వచ్చిన అనంతరం కూడా హుటాహుటిన కోర్టు ప్రాంగణానికి పోలీస్ అధికారులు చేరుకున్నటువంటి పరిస్థితి. ఉన్నతాధికారులు కూడా ఇప్పటికే అదే ప్రాంగణంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. విశాఖ జిల్లాకు సంబంధించి కమిషనర్ గానీ, అక్కడ ఏలూరు గానీ, అనంతపురం, చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీలు కూడా సంఘటనా స్థలానికి చేరుకోవడం అంటూ జరిగింది. ప్రధానంగా బెదిరింపు మెయిల్ అయినప్పటికీ కూడా దాన్ని పూర్తిగా పరిశీలన చేసిన అనంతరం కూడా అది ఫేక్ అనే దానిపైన పూర్తిగా ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఏదైతే బాంబు ఉందంటూ కూడా బెదిరింపు వచ్చినటువంటి మెయిల్ కావడంతో పూర్తిగా పరిశీలన అనంతరం కూడాను ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది దానిపై కూడాను పూర్తిగా
పోలీస్ టీంలు పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరొక వైపు కోర్టు ప్రాంగణంపైన పూర్తిగా తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ మెయిల్ కు సంబంధించినంత వరకు సైబర్ క్రైమ్ కు అప్పచెప్పినటువంటి పరిస్థితి. ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, దేనికోసం వచ్చింది దానిపై కూడా పూర్తిగా పరిశీలన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా ఇది తీవ్రవాదులకు సంబంధించినంత వరకు మెయిల్ పంపించారా, లేదా ఆకతాయిలు పంపించారా, లేదా ఇంకే ఇతరితర వాళ్ళు ఎవరైనా పంపించారా అనే దానిపై కూడా పూర్తిగా పరిశీలన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మెయిల్ కు సంబంధించినంత వరకు ఎక్కడి నుంచి, ఏ ప్రాంతం నుంచి మెయిల్ వచ్చింది, మెయిల్ కు సంబంధించి ఆ ఐడిని కూడా పట్టుకునేటటువంటి పరిస్థితి మొత్తం అంతా కూడాను ఇంటెలిజెన్స్ వాళ్ళకి అప్పచెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కోర్టు ప్రాంగణాలను పరిశీలన అనంతరం కూడాను అక్కడ ఏ బాంబు లేదని నిర్ధారణ వచ్చిన అనంతరం దీని మీద దృష్టి సారించే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రెసెంట్ అయితే ఉన్నటువంటి కోర్టులన్నింటిలో కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. పనులు కూడా బాత్రూమ్స్ కూడా వదలకుండా పరిశీలన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. ఇక ఏపీలోని కోర్టులకు బాంబు బెదిరింపులు అనేది కలకలం సృష్టించాయి. అనంతపురం, విశాఖపట్నం, చిత్తూరు, ఏలూరు జిల్లా కోర్టులకైతే బాంబు బెదిరింపు అయితే వచ్చింది. డీఎస్పీ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏలూరు కోర్టులో తనిఖీలు అయితే చోటు చేసుకున్నాయి. పోలీసులకు ఈమెయిల్ ద్వారా హెచ్చరికలు అయితే వచ్చాయి. రంగంలోకి స్పెషల్ బ్రాంచ్ స్క్వాడ్స్ అయితే రంగంలోకి దిగాయి. కోర్టుల్లో తనిఖీలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. క్షుణ్ణంగా కూడా అణువణువు కూడా తనిఖీ చేస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.